కస్టమర్స్కి కీలకంగా చేసే ప్రామిసెస్లో మీరు ఎలాంటి ప్రామిసెస్ చేస్తూ ఉంటారు? మేజర్గా రీసేల్ అనేది జనరల్గా ఎక్కువ చేస్తాము. అండ్ ఆఫ్లైన్ లాస్ట్ ఒక 1.5 year టైం నుంచి కూడా మనము మెయింటెనెన్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ప్రామిస్ చేస్తున్నాను. మెయింటెనెన్స్ నేను ప్లాట్ మెయింటెనెన్స్. ఇంతకుముందు మేము వేరియస్ కంపెనీస్కి చేసినప్పుడు అది నా కంట్రోల్లో ఉండదు కాబట్టి నేనేం చేయలేని పరిస్థితి. సో ఇప్పుడు ఏదైతే మేము మా బ్రాండ్ మీద చేసుకుంటున్నామో మా ఓన్ లేఅవుట్స్ కావచ్చు, కొన్నిసార్లు మొత్తం మనం ఎంటారిటీ మనమే తీసుకొని చేస్తున్న లేఅవుట్లు కూడా మనం 10 years మెయింటెనెన్స్ ప్రామిస్ చేస్తున్నాము. అండ్ వీఆర్ ఆల్సో కలెక్టింగ్ సమ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ. సంవత్సరానికి ఒక 5,000 10,000 ఇలా కలెక్ట్ చేసుకుంటాము. చేసుకొని ఒక 10 years మెయింటెనెన్స్ ఇస్తాము. అది మీరు మా లేఅవుట్స్లో చూస్తే మాత్రం మీరు అప్రిషియేట్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తాము. వన్ సచ్ లేఅవుట్ ఈస్ రామదాస్పల్లి స్వస్తిక ఏదైతే మనం చేసాము రీసెంట్ టైమ్స్లో చేసాము. ఇట్స్ బ్యూటిఫుల్లీ డెవలప్డ్ యాజ్ వెల్ యాజ్ మెయింటైన్డ్ అండ్ ఇట్ విల్ మెయింటైన్ ద సిమిలర్ వే టిల్ నెక్స్ట్ ఇయర్ 10 years. అదొక్కటి నేను గట్టిగా ప్రామిస్ చేయగలుగుతాను. అండ్ మార్కెట్ అప్రిషియేషన్ మనం ప్రామిస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకున్నదంటే మనం ల్యాండ్ కొనేటప్పుడే లేఅవుట్ ఎంచుకునేటప్పుడే 100 రకాల రీసెర్చ్ చేస్తాం. అప్పుడు సో 100 రకాల రీసెర్చ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లీగల్గా కరెక్ట్ ఉండాలి. పాయింట్ 1. టెక్నికల్గా కరెక్ట్ ఉండాలి. టెక్నికల్గా అంటే దానికి అప్రూవల్ రావాలి. రేపు ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోగలగాలి. సపోజ్ మనం అప్రూవల్ వచ్చిన ఇల్లు కట్టలేని పరిస్థితి ఉపయోగం ఉండదు. రీసేల్ కావాలి. తర్వాత ఏముండాలి, రీచబుల్ ఉండాలి. సిటీకి ఎంతో దగ్గరలో ఉండాలి. మరీ దగ్గరలో అంటే చాలా ఎక్స్పెన్స్ ఉంటాయి కాబట్టి కొంత అఫోర్డబుల్ డిస్టెన్స్లో ఉండాలి. తర్వాత ప్రైస్ రేంజ్ కరెక్ట్గా ఉండాలి. అంటే కస్టమర్కు ఉపయోగపడాలి. బేసికలీ వాళ్ళ బడ్జెట్కి కొంత దగ్గరలో ఉంటే ఒక 10%, 15%, 20% వేరియేషన్ తెచ్చుకోగలుగుతారు. వాళ్ళు ఎలివేట్ చేసుకోగలుగుతారు ప్రైస్. బడ్జెట్ సపోజ్ 10 lakhs ఉన్నాయనుకోండి, 10 lakhsని 11 lakhs 12 lakhs చేయగలుగుతారు. 20 lakhs చేయడానికి కష్టమవుతుంది. సో అలా బడ్జెట్ వాళ్ళ దగ్గరలో ఉన్నాయో లేదా అని కూడా చూసుకోవాల్సి వస్తుంది మనం లేఅవుట్ ఎంచుకునేటప్పుడు. అసలు మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో ఇవాల్యుయేట్ చేస్తాము. కాబట్టి ఫస్ట్ లేఅవుట్ తీసుకునేటప్పుడు ఇవన్నీ ఫిల్టరేషన్స్ అయిపోతుంటాయి. తర్వాత చేయాల్సింది ఏంటి, మెయింటెనెన్స్ ఒకటి ప్రాపర్గా చేయించగలిగితే దేర్ బై కస్టమర్స్ విల్ గెట్ బెనిఫిట్. జనరలీ వీ ఫోకస్ ఆన్ ది వాల్యూ ఆఫ్ మనీ అండి. వాల్యూ ఫర్ ద ప్రోడక్ట్ దే ఆర్ బయింగ్ ఇన్. అండ్ మీరు కంపారిటివ్లీ నేను ఎప్పుడు నా పాత వీడియోస్ కూడా ఎప్పుడు చెప్పాను ఏంటంటే మీరు మార్కెట్లో కంపేర్ చేయండి. మా ప్రైజు మార్కెట్ కన్నా కనీసం 1000 రూపాయల నుంచి 1,500 రూపాయలు తక్కువ ఉంటుంది. కోటింగ్ ప్రైజే తక్కువ ఉంటుంది. వీ గివ్ దట్ ఆపర్చునిటీ టు కస్టమర్స్. మీరు ఏ లేఅవుట్ తీసుకోండి, ఏ అపార్ట్మెంట్ తీసుకోండి, వీ హ్యావ్ దట్ ఎడ్జ్. మనం ల్యాండ్ మాట్లాడుకునేటప్పుడే కొంత తక్కువ ప్రైస్తో తీసుకుంటాము. ప్లస్ మేము ఎక్కువ మార్జిన్స్ పెట్టి చేసే రీజనబుల్ మార్జిన్ పెట్టుకొని చేసుకుంటాం. దేర్ బై కస్టమర్స్ విల్ ఆల్సో గెట్ దట్ యాడెడ్ అడ్వాంటేజ్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ. అది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ఫ్యాక్టర్ ఎందుకు చెప్తున్నానంటే రీసేల్ మనం చేస్తాం కాబట్టి అది ఇంపార్టెంట్. అది సపోజ్ నేను ఇవాళ అమ్మలేని రేట్ ఇవాళ అమ్మాను అనుకోండి, నేను 2 years తర్వాత రీసేల్ చేయమంటే నేను దీన్ని అమ్మలేరు. తర్వాత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ప్రాఫిట్ కూడా తెచ్చిపెట్టలేము. సో మనకేంటంటే ఒకటే ట్రాన్సాక్షన్లో తీసుకోవాల్సింది మల్టిపుల్ ట్రాన్సాక్షన్లో తీసుకుంటాం. రీసేల్లో కొంత తీసుకుంటాము, ఇప్పుడు ఎంతోమంది ప్రాఫిట్ యాడ్ చేస్తాము. సో ఇలా ఏంటంటే యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఒకటేసారి తినటమా ఆర్ 1 2 3 4 5 yearsలో డిఫరెంట్ ట్రాన్సాక్షన్ తీసుకోవడం అనేది తీసుకోవడమే ఎవరికి బడన్ ఉండదు. సో దట్స్ వేర్ వీ బిల్డ్ ది క్రెడిబిలిటీ విత్ ద కస్టమర్. సో అక్కడేంటి కస్టమర్ కూడా వాళ్ళు కూడా తెలిసిందే వీళ్ళు బిజినెస్ చేస్తారు కాబట్టి ఎంతో ప్రాఫిట్ తీసుకోవాల్సిందే కాబట్టి దే డోంట్ మైండ్. వాళ్ళకి బెనిఫిట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వద్దంటారు. సో దట్స్ హౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ మెయింటెనెన్స్ ప్రామిస్ కానీ రీసేల్ ప్రామిస్ కానీ వీ ప్రామిస్ దెమ్ అనే హై. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, చేస్తాం కాబట్టి చెప్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మార్కెట్లో ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 13 years 2011 నుంచి ఇప్పుడు దాకా కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 13-14 years జర్నీ నాది. చాలా తక్కువ కంప్లైంట్స్ కస్టమర్ నుంచి ఉన్నా కానీ అవి మనం వేరే కంపెనీతో అసోసియేట్ అయ్యి వాళ్ళు చేయలేకపోవడం లాంటివి ఏదో జరిగి ఉంటే తప్పిస్తే మనం హోల్ అండ్ సోల్గా టేకప్ చేసిన వాటిలో ఏవి ఇష్యూస్ లేవు. ఉన్నా కానీ టెంపరీగా ఉంటాయి కొన్ని. రియల్ ఎస్టేట్లో మీకు తెలియదు ఏముంటుంది, ఏదో చిన్న ఇష్యూ వస్తుంది, దాన్ని మళ్ళీ సాల్వ్ చేసి మనము వాళ్ళ సమాధానం చెప్పాల్సిన ఉంటుంది కాబట్టి దట్ మైట్ టేక్ లిటిల్ టైం. సో అది టైమింగ్ ఇష్యూస్తో కూడా ఉంటుంది. అదర్వైజ్ చీటింగ్ అనేది మా హిస్టరీతో లేదు. ఇప్పుడు దాకా మాకు ఒక ఎక్స్పీరియన్స్ లేదు.
అండ్ వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఆల్సో. ఓకే సార్, అయితే ఇప్పటి వరకు లైట్ హౌస్ ప్రాపర్టీస్లో ఎంతవరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఆన్బోర్డ్ ఇంకా ఎంత ఉన్నాయి, ఇంకా కస్టమర్స్ దీని లైట్ హౌస్ ప్రాపర్టీస్ నుంచి ఎంతమంది లాభపడ్డారు? ఓకే, సో నెట్ టు నెట్ చూస్తే 4,000 ప్లస్ 4,500 యాక్చువల్లీ. లాస్ట్ 1 year బ్యాక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 4,000 ఉండేవాళ్ళు. ఈ 1 yearలో లాస్ట్ 2025లో వీ డిడ్ అబౌట్ ఆల్మోస్ట్ 180 ప్లస్ సేల్స్ చేసాము. సో ఇట్స్ లైక్ 4,000 ప్లస్ ఆర్ మైనస్ అనుకుంటే అంతమందికి మనము సర్వీసెస్ ఇచ్చాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాట్ కావచ్చు, ఒక ల్యాండ్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు. ఇయర్స్ అంటారా? మన జర్నీ స్టార్ట్ 2011 నుంచి ఇప్పుడు దాకా. ఓకే, 4,000 కస్టమర్స్, 4,000 ప్లస్ కస్టమర్స్ ఈజీగా ఉంటారు మనకి. వాటిలో అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్ ఉంటాయి, రీసేల్, ఇందాక ఎప్పుడూ ఆమె రీసేల్ ఉండొచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్న అపార్ట్మెంట్స్ కానీ, మన ప్లాటింగ్ వెంచర్స్ కానీ, కొన్ని విల్లాస్ వేరే కంపెనీస్ కూడా మార్కెటింగ్ చేసాము ఇంతకుముందు. విల్లాస్ కూడా చేసాము, అవి కూడా కావచ్చు. సో ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ అయినా ఒక 4,000 ప్లస్ కస్టమర్స్ ఉంటారు. సో దాంతో కొంతమంది ఒక 10-15 మంది ఒక చిన్న లేఅవుట్లో ఒక ఫైనల్ రాక కొంతమందికి ఇబ్బంది ఉంది, లేకుండా అయితే లేదు. బట్ ఆ గిల్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని కూడా ఎప్పుడు మైండ్లో ఏదో ఒకటి పెట్టుకుంటాము. సో అలా అది వదిలేస్తే రిమైనింగ్ అంతా కూడా హ్యాపీ కస్టమర్సే. ఓకే, బట్ అదర్వైజ్ ఇప్పుడు లేఅవుట్ మెయింటెనెన్స్, ఎక్కడో లేఅవుట్ చేసాము వాళ్ళు మెయింటైన్ చేయలేదు, ఇలాంటి ఇష్యూస్ తప్పిస్తే నెట్ ప్రిన్సిపల్ మాది పోయిందనే కాన్సెప్ట్ ఎక్కడ లేదు మా దగ్గర. ఓకే, దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ ప్రౌడ్లీ సే దట్. సో అలా ఒక 4,000 ప్లస్ కస్టమర్స్ బెనిఫిట్ పడ్డారు. కొన్న వాళ్ళందరూ కూడా లాభం ఇవాళ నోషనల్ వాల్యూ, అంటే వాళ్ళు అమ్మకపోయినా వాళ్ళ వాల్యూ అనేది బాగా పెరిగింది. ఓకే, ఎగ్జాంపుల్ మేము 2014లో రావురేల్లో అమ్మినది 5,000-6,000 ఆ మధ్యలో అమ్మాము. ఇవాళ 35,000 నుంచి 40,000 రన్నింగ్ రేట్ వచ్చింది. ఓకే, మేము అమ్మిన ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్కి, అపార్ట్మెంట్స్కి వచ్చినాయి, అంటే కన్స్ట్రక్షన్కి వచ్చేసాయి. అంటే మనం ఆ సైకిల్ మేము చూసింది, ప్లాట్ అమ్మాము, ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకుంటున్నారు, ఆ రేపు ఫ్యూచర్లో అపార్ట్మెంట్ కడతారు. సో దట్ సైకిల్ ఇస్ నేనే చూశాను మొత్తం, ప్లాట్ నుంచి వాళ్ళు ఉండేదాకా మనం చూసాం. కాబట్టి దట్స్ అ బెనిఫిట్ దట్ కస్టమర్ గాట్. ఓకే, కొన్ని ఇంతకుముందు 20 years బ్యాక్ వేసిన లేఅవుట్లు కూడా చాలా వరకు ఇప్పుడు దాకా ఆ స్టేజ్కి రాలేదు. బట్ ఫార్చునేట్లీ మనం ఎంచుకున్న ప్రైమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల దీంతో మా గొప్పతనం ఉందా అంటే మనం ఎంచుకోవడం మనం గొప్పతనము, కొనడం కస్టమర్ల గొప్పతనం. సో మనం ప్రపోజ్ చేసాం కాబట్టి అది వాళ్ళ గొప్పతనం, దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం, కస్టమర్ డెసిషన్స్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. సో వాట్ వీ కెన్ డూ, వీ కెన్ అడ్వైస్, ఈ ప్రాపర్టీ ఇలా ఉంది, దీని ప్రాస్పెక్ట్స్ ఇలా ఉంటాయని చెప్పి అడ్వైస్ చేస్తాం. ప్రాపర్టీ బిజినెస్ అంటేనే మనం దాంతో రేపు ఫ్యూచర్లో ఎలా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఆ రోజు ఒక 3 BHK 4 BHK కట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉండగలుగుతారు, వాటి విజువలైజేషన్ మనం చూపించవచ్చు కస్టమర్కి. ఓకే, రేపు ఈ వండర్లా దగ్గర ఇలా రాగలుగుతుంది, ఎగ్జిట్ 13 దగ్గర ఇలా కాంప్లెక్స్ రావచ్చు, అవి మనం విజువలైజ్ చేయించవచ్చు తప్పిస్తే దాన్ని చూసి వీళ్ళు కస్టమర్లు కొనుక్కోగలగాలి. సో అలా వాళ్ళు కొనుక్కోగలిగితే దట్స్ దేర్ గ్రేట్ డెసిషన్ మేకింగ్ అది. సో అలా ఇట్స్ గోయింగ్ గుడ్ ఫర్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, వాల్యూ ఫర్ మనీ. స్పెషలీ ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ వాల్యూ ఫర్ మనీ, వాల్యూ ఫర్ ద ప్రోడక్ట్ దే ఆర్ బయింగ్. దట్స్ ఆల్వేస్ అప్రిషియేటెడ్. యాజ్ వెల్ యాజ్ మీరు మా కస్టమర్లు అడిగితే ఎవరైనా చెప్తారు ఓకే మాకు పెరిగిందండి అని చెప్తారు. కొంతమంది అమ్ముకున్నారు, రీసేల్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, దాంతో కూడా బెనిఫిట్ తీసుకున్నారు. దట్స్ అ కామన్ సైకిల్, ఇట్ మూవ్స్ ఆన్ యాక్చువల్లీ సార్, ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు లైట్ హౌస్ ప్రాపర్టీస్ ఇంతలా జనాల్లోకి వెళ్ళటానికి మెయిన్గా మీకు అదర్ కంపెనీస్కి ఉన్న తేడా ఏంటి? వేరే కంపెనీస్ గురించి నేను పెద్దగా మాట్లాడాను, ఎందుకంటే మనం కరెక్ట్ కాదు. ఓకే, సో మనం ఏం చేయగలుగుతామని మనం చెప్దాం. ఫస్ట్ ఏంటంటే రెస్పాన్స్ ఇంపార్టెంట్. సో ఎనీ బిజినెస్లో మనం ఇచ్చే రెస్పాన్స్ ఇంపార్టెంట్. సపోజ్ ఎవరైనా ఫోన్ చేశారు, ఎప్పుడో పాత కస్టమర్ ఫోన్ చేశారు, వీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ది కాల్ అండ్ ఆన్సర్ దెమ్. ఆ కన్సర్న్ ఏదైనా ఉండొచ్చు అవతల వైపు, ఫస్ట్ ఆ వినటం అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ డూ ఫ్రమ్ మై సైడ్. నేను బిజీ ఉన్నా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. కొన్నిసార్లు ఒక 1 day అటు ఇటు కూడా పడినా కానీ అగైన్ వీ మేక్ ఇట్ ఎ పాయింట్, వీ కాల్ దెమ్ బ్యాక్. సో దట్స్ వేర్ వీఆర్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. అండ్ అనదర్ ఫ్యాక్టర్ లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్, వాల్యూ ఫర్ ప్రోడక్ట్ దే ఆర్ బయింగ్ ఇన్. యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ కస్టమర్ ఈస్ గెటింగ్ బెనిఫిట్ ఫ్రమ్ ది ప్రోడక్ట్ దట్ వీఆర్ సెల్లింగ్, సో వాళ్ళు మనం కొంత డిఫరెంట్గానే చూస్తారు.
అండ్ ద రిసీవింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సపోజ్ మనము ఒక ప్రోడక్ట్ బాగుండొచ్చు, రిసీవింగ్ బాగాలేదనుకోండి, మన లాంగ్వేజ్ బాగాలేదనుకోండి, సో దట్స్ వేర్ కస్టమర్స్ ఆల్సో దే డోంట్ టర్న్ అప్. సో దిస్ డేస్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్. బయింగ్ డెసిషన్ ఈస్ లాస్ట్, ఫస్ట్ రిసీవింగ్ కానీ మనం మాట్లాడే విధానం కానీ. సో ఇక్కడ నాది కొంత ఆ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దట్స్ వేర్ అది కూడా నాకు యాడ్ అవుతుంటుంది. ఓకే. సో అలా నేను ప్లస్ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి దట్ ఆల్సో క్యారీ సమ్ పర్సంటేజ్ ఆఫ్ వెయిట్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఎవరైనా కార్పొరేట్ నుంచి వచ్చారనుకోండి, ఐ ఆస్ దెమ్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఏంటని అడిగితే, నేను జెన్పాక్ట్ నుంచి వస్తాను, ఆ జెన్పాక్ట్ ఏ క్లయింట్ అని అడుగుతాను నేను. ఓకే. సో ఏ క్లయింట్ ఏ ఆఫీస్ అని అడుగుతా కాబట్టి ఇట్స్ ఎ క్లోజ్ కనెక్ట్ దట్ ఐ బిల్డ్. ఓకే. That's where they get associated with us, and it's a mutual understanding basically. So we try to build the trust there. So property market is all about trust. అవును. Because of volume of money, మనం ఒక మొబైల్ 10,000 20,000 పెట్టుకోవడానికి 100 సార్లు 4-5 స్టోర్లు తిరుగుతాము, లేకపోతే రివ్యూస్ చూస్తాం. ఇక్కడ మనం వేలల్లో లక్షల కోట్లతో వ్యాపారం చేసేటప్పుడు ఆ ట్రస్ట్ అనేది ఎక్కువ అవసరం కాబట్టి వీ నీడ్ టు బిల్డ్ దట్ పర్సనల్ ర్యాపో. సో లేదు వాళ్ళు హెచ్ఎస్బీసీలో పనిచేశారన్నారు అనుకోండి, ఐ ఆస్ దెమ్ ఏ బిల్డింగ్, H2నా H1నా లేకపోతే హైదరాబాదా వైజాగా ఇలా అడుగుతాం కాబట్టి. సో వి ట్రై టు కనెక్ట్. అంటే మీ పాత కంపెనీల పరిచయాలు మీకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో బాగా ఉపయోగపడతాయి. 100% కదా. ఓకే. మనం చదువుకున్న బేసిక్స్ మనకు జాబ్లో ఎలా అయితే ఉపయోగపడతాయో, ఓకే, మనం ఇంత ముందు ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ డెఫినెట్లీ యాడ్ టు అవర్ కరెంట్ బిజినెస్. ఓకే. దట్స్ అవర్ గుడ్ విల్ బేసికలీ. సో వన్స్ వీ హావ్ డన్ గుడ్ జాబ్ దేర్, దట్ విల్ కమ్ అండ్ గివ్ అస్ ఫ్రూట్స్ హియర్. ఓకే. సో దట్స్ హౌ ఎనీ బిజినెస్ కావాలి. ఏ కంపెనీస్ తో చేశారు సార్ బిఫోర్? నేను ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంకు బెంగళూరులో ఒక 6-8 months చేశాను. తర్వాత టీసీఎస్కి జాయిన్ అయ్యాను, ఒక 1.5 year క్లోజ్ టు 2 years చేశాను. తర్వాత హెచ్ఎస్బిసి ఇక్కడ హైదరాబాద్లో. జెన్పాక్ట్ లాస్ట్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, 2018 ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. దట్స్ వేర్ ఐ ఎండెడ్ మై కెరియర్. ఓకే. సో దట్స్ ద 13 years జర్నీ క్లోజ్ టు. బట్ అన్ని కంపెనీస్లో కూడా ఐఎమ్ వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మర్. సో దట్ ఐ మేడ్ షూర్ ఐఎమ్ పర్ఫార్మింగ్.